హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈరోజు మనం చాలా స్పెషల్ అండ్ ట్రెడిషనల్ స్వీట్ అయిన షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాము. ఇది రంజాన్, ఈద్ మాత్రమే కాదు, ఏ ఫెస్టివల్ అయినా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా పర్ఫెక్ట్ టేస్ట్‌తో రెడీ అవుతుంది. చాలా తక్కువ టైంలో సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మీరు ఇంట్లోనే ఈ క్రీమీ అండ్ రిచ్ స్వీట్ తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా నచ్చే స్వీట్ ఇది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ముందుగా నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి. ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో మంచిగా ఫ్రై అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ మీరు ఇవే అని కాదు, మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సిమ్‌లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియెంట్, ఈ షీర్ కుర్మాలోకి కావాల్సిన ఈ సేమియా. ఈ సేమియాని నేను బయట ఈ సేమియా నేను బయటైతే తీసుకున్నాను. హాఫ్ కేజీ 60 రూపీస్ పడింది. సో, దీంట్లో నేను సగం క్వాంటిటీనైతే చేస్తున్నాను. అంటే పావు కేజీ సేమియాతో అయితే ఈ స్వీట్ అయితే చేస్తున్నాను. కాబట్టి నాకు కావాల్సిన క్వాంటిటీ నేను పక్కన పెట్టి మిగతాదైతే స్టోర్ చేసుకోవచ్చు. మనకెప్పుడు కావాలన్నా మళ్ళీ ఈ స్వీటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేశాం కాబట్టి, ఆ నెయ్యిలోనే ఈ సేమియాని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. 1 మినిటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనకి డ్రై రోస్ట్ చేసిన సేమియానే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ మంచిగా నెయ్యిలోకి సేమియా అబ్జార్బ్ అయితే చాలు. ఆ 1 మినిట్ తర్వాత దీన్ని కూడా మనం పక్కన తీసుకొని పెట్టేయాలి. ఇవి మనకి బయట బండీస్ లాగా దొరుకుతాయి. అలాగే సన్నగా, పొడుగ్గా కూడా దొరుకుతాయి. ఏదైనా పర్వాలేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. ఈ షీర్ కుర్మా రెసిపీకి మనం రెగ్యులర్‌గా వాడే సేమియా కంటే ఈ సేమియాతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఈ షీర్ కుర్మా ఈ సేమియాతోనే చేస్తారు. ఇప్పుడు ఈ డ్రై రోస్ట్ చేసిన సేమియాని పక్కనైతే పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఆల్రెడీ ఈ ఫ్రై చేసిన కడాయిలోనే ఒక 1 లీటర్ మిల్క్‌నైతే వేసుకోవాలి. అంటే పావు కేజీ సేమియాకి 1 లీటర్ మిల్క్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మనం మిల్క్ అయితే వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. పాలన్నీ ఒక్క పొంగొచ్చినంత వరకు మరిగించుకున్న తర్వాత, మనం ఇందులోకి షుగర్ అయితే వేసుకోవాలి. నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేశాను. మీకు ఆ షుగర్ సరిపోదు అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. అలాగే ఈ మిల్క్‌లో వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మిల్క్ అనేవి థిక్‌గా, క్రీమీగా ఉంటేనే షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉంది. అదే కండెన్స్డ్ మిల్క్ లేకుంటే చాక్లేట్ మిల్కీ బార్ ఉంటుంది కదా! అది వేసుకున్న సేమ్ టేస్టే వస్తుంది. కాబట్టి నేను ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ నాకు దొరకలేదు కాబట్టి నేను అదే టేస్ట్ వచ్చే 40 రూపీస్ మిల్కీ బార్ చాక్లేట్ అయితే వేస్తున్నాను. నేను ఇందులోకి ఒక 6 బైట్స్ అయితే వేశాను. ఏం లేదు, ఇదేస్తే స్వీట్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. స్వీట్ అనేది చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీని బదులు కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర అవైలబుల్‌గా లేదు అంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లమ్. దీని ప్లేస్‌లో మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పాలు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న ఈ షీర్ కుర్మా పాలు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియానైతే మొత్తంగా వేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్‌లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ సేమియా అనేది ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ చాలు ఈ సేమియా ఉడకటానికి. ఒకవేళ మీరు గాని ఈ సేమియాని ఎక్కువ సేపు కుక్ చేస్తే, మీకు ఫైనల్‌గా రిజల్ట్ ఏమో మొత్తం ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక్క 1 మినిట్ చాలు కుక్ చేసుకుంటే. ఇదిగోండి ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. జారుగా ఉంటే తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేస్తామో, అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌నయితే వేసుకొని, గార్నిష్ చేసుకొని, స్టవ్ అయితే ఆఫ్ చేసేయటమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. ఒక్కసారి ఇది మీ ఇంట్లో చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ కమెంట్‌లో చెప్పండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.